ప్రియులారా, నిన్నటి దినాన మనం నేర్చుకున్నటువంటి విషయాలు నిర్గమకాండం 3వ అధ్యాయంలో 9వ వచనం వరకు మనం నేర్చుకోవటం జరిగింది. 6, 7, 8, 9 వచనాలు మనం నేర్చుకోవటం జరిగింది. ఇందులో మరి ప్రధానంగా ఏ ఏ విషయాలు నేర్చుకున్నామో ఒకరు స్పందించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. రైట్. మంచిది. మీరు చాలా బాగా వింటున్నారు, నేర్చుకుంటున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ స్పందనలన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎలా వింటున్నారో, ఆహ్, ఎలా స్పందిస్తున్నారో మీకందరికి బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను దేవుడికే ఈ మీ విఘ్నతకే దీన్ని వదిలేస్తున్నా. గడిచిన పర్యాయము మనం నేర్చుకున్నటువంటి విషయాలు నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు నా ప్రజల మొరను నేను చూశాను. వాళ్ళ బాధలు నేను జూశాను. వాళ్ళ కష్టాలు నేను జూశాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం మనం నేర్చుకోవటం జరిగింది. వాళ్ళకు ఆ కష్టాలు దేనివల్ల వచ్చాయి అనేటటువంటి విషయాలు, అలాగే ఐగుప్తు దేశంలో నుంచి విడిపించటం ఎంత కష్టసాధ్యం. మామూలుగా చెప్పాలంటే మానవ మాతృలకు అసాధ్యం. ఆ అసాధ్యమైనటువంటి కార్యం దేవుడు జరిగించబోతున్నాడు అన్నటువంటి విషయం మోషే గారికి తెలియపరచటం. అట్లాగే ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం పాలస్తీనా దేశం ఎటువంటి సారాలు కలిగి ఉంటున్నదో అన్నటువంటి విషయం మనం నేర్చుకోవటం జరిగింది. అట్లాగే మరి ఆ పాలు, తేనెలు ప్రవహించేది అని అన్నటువంటి దానికి అర్థం గూడా తెలుసుకోవటం జరిగింది. సో, అక్కడికి నడిపించటానికి నేనే దిగొచ్చాను అని దేవుడు మాట్లాడటం జరిగింది. అయితే మనం తెలుసుకున్నటువంటి మరొక విషయం ఏంటంటే, మనం నీతిమంతులుగైనా బ్రతకాలి. లేదా నీతిమంతుల సంతతిగానైనా ఉండాలి. లేదా నీతిమంతులతో సహవాసమైనా కలిగి ఉండాలి. అప్పుడే ఆ నీతి తాలూకు ఫలములు మనం అందుకోవటానికి అవకాశం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏనాడో కొన్ని వందల సంవత్సరాల క్రితం పితరులకు చేసిన వాగ్దానం కేవలం వాళ్ళ గర్భాన పుట్టినందుకు మాత్రమే వాళ్ళు పొందుకున్న గొప్ప మహద్భాగ్యం ఆ ఇనుప కొలిమిలో నుంచి బయటకు తీసుకురాబడి, వారు నాటని పొలములను, వారు నింపని సస్యములను, వారు చేయని కట్టని కోటలను వారు స్వాధీనపరుచుకొని పిల్లాపాపలతో కొన్ని వేల సంవత్సరాలు సంతోషంగా ఉండగలిగారు అనేది మనం నేర్చుకోవటం జరిగింది. ఇక మిగిలినటువంటి సంగతులు నిర్గమకాండం 3వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా, మోషే గారిని నేను దిగివచ్చాను, నేను చేయబోతున్నాను ఈ కార్యం, నేను విడిపించబోతున్నాను, నేను నడిపించబోతున్నాను అని చెప్పినటువంటి మాటలు మనం పై వచనాల్లో చూసి, మరలా కింది వచనాలకొచ్చేసరికి "నువ్వు రా, మోషే నువ్వొచ్చేయి. నిన్ను ఫరో ఎదుట నిలబెడతా. నీ ద్వారానే ప్రజలను నడిపిస్తాను." దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ తప్పనిసరిగా ఒక యానకంగా, ఒక మీడియాగా, ఒక సాధనంగా దేవుడు మానవుడిని వాడుకుంటాడు. అంటే ఇక్కడ మనం ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలగాలి. దేవుడు సాయం జేస్తాడు, దేవుడు సాయం జేస్తాడు అంటారు అందరూ. విన్నాం గదా! చాలా సార్లు మనం. విన్నాము, అన్నాం గూడా.
దేవుడు ఎట్లా సాయం చేస్తాడు? ఏవండి? ఎలా సాయం చేస్తాడు? ఇశ్రాయేలుకి ఎలా సాయం చేశాడు దేవుడు? ఎలా విడిపించాడు? ఎలా నడిపించాడు? వాళ్ళు మొర్రపెట్టినప్పుడు విడిపించాడు. అది కాదమ్మా. ఒక మానవుడిని వాడుకున్నాడు. ఒక సాధనాన్ని వాడుకున్నాడు. ఒక వ్యక్తిని ఉపయోగించుకున్నాడు గదా! మోషే గారిని ఉపయోగించుకున్నాడు. అహరోను గారిని ఉపయోగించుకున్నాడు. మిర్యాము గారిని ఉపయోగించుకున్నాడు. యెహోషువ గారిని ఉపయోగించుకున్నాడు. కాలేబ్ గారిని ఉపయోగించుకున్నాడు. ఈవెన్ మనకు తెలుసు గదా! ఈ శపిస్తే శాపమొచ్చేస్తుంది. దీవిస్తే దీవెనొచ్చేస్తుంది బిలాం. అతన్ని వాడుకున్నాడు. అంటే దేవుడు డైరెక్ట్‌గా ఏ సహాయాన్ని మానవుడికి ఇవ్వడు. అది సాటి మానవుల ద్వారానే దేవుడు అందిస్తాడు. అది మరవకండి. అంటే ఇప్పుడు మనం ఎవరైనా గాని గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు పలానోళ్ళ బాధలు ఎవరు తీరుస్తారు అనంటే, వెంటనే మనం చెప్పుకోవాల్సిన విషయం దేవుడు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? మానవుల్లో నుంచే ఎవరినో ఒకరిని సిద్ధపరిచి, పంపించి వాళ్ళ ద్వారా తీరుస్తాడు. ఈ విషయం మనం మర్చిపోయినప్పుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అందుకే ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. మనందరం తెలుసుకోవాల్సిన సత్యం. మనకు మనుషుల దయ కావాలి. దేవుడి దయ కావాలి. ఎందుకనంటే దేవుడు చేసే ప్రతి మేలు డైరెక్ట్‌గా మన దగ్గరికి రాదు. మనుషుల ద్వారానే వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఇటు మీడియేటర్లుగా, మధ్యవర్తులుగా మానవులుంటున్నారు. అన్నీ సాయం చేసేవాడిగా దేవుడుంటున్నాడు గనక, అటు దేవుడి యొక్క దయ, ఇటు మానవుల యొక్క దయ మానవులకు మనకి చాలా అవసరం పిల్లలు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పిలుపునివ్వగానే మోషే గారి స్పందన ఎలా ఉన్నది అనంటే ఆయన అంటున్నాడు, "నేను ఫరో యొద్దకెళ్ళటానికి" 11వ వచనంలో "ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవటానికి ఎంతటి వాడనయ్యా." చరిత్రలో దేవుడి చేత వాడబడటానికి మానవుడికున్న ఏకైక అర్హత ఇదే. ఏదండి? ఏ అర్హత చెప్తున్నాడాయన? మోషే గారు ఏం అర్హత అంటున్నాడండి? తగ్గించుకోవడం. నేను నేనెంతటి వాడిని. నేనెంతటోడిని, నేనెంతటి వాడినయ్యా! ఇదే విషయం 40 సంవత్సరాల క్రితం లేదు. ఇదే ఒపీనియన్ 40 సంవత్సరాల క్రితం లేదు మోషే గారిలో. ఉన్నదా? 40 ఇయర్స్ బ్యాక్ ఇదే ఒపీనియన్ ఉండేదా మోషే గారికి? ఉండేది కదా! ఉండేది కాదని మనం ఎలా చెప్పగలం? అప్పుడు పరిస్థితి బెటర్. అతనికున్న స్థితి, స్థాయి. కాదమ్మా. ఇప్పుడు మోషే గారు ఏం చేస్తారంటే, తాను నాకన్నీ అర్హతలున్నాయి. ఐగుప్తులో సకల విద్యలు తెలుసు. కాబోయే రాజును, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని, ఆహ్, ఎన్నో రకాలుగా మాటల యందును, కార్యముల యందును ప్రావీణుడిని, ఎన్నో ఉన్నాయి నాకు. క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి. అందుకే కదా! ప్రత్యక్ష కార్యాచరణకు దిగాడు. ఏం చేశాడు? ఒక ఐగుప్తుని చంపాడు ఇశ్రాయేలుల పక్షాన. ఇశ్రాయేలు పొట్లాడుకుంటూ ఉంటే అడ్డం బోయాడు. కానీ ఏం జరిగింది? తిరస్కారానికి గురయ్యాడు. ఎందుకు తిరస్కారం వచ్చింది అనంటే, తన స్వశక్తి మీద ఆధారపడినటువంటి ఎవ్వరినైనా దేవుడు వాడుకోడు. నేను చేస్తాను, నేను విమోచిస్తాను, నేను విడిపిస్తాను. మోషే తలంచాడు అట. అంటే మోషే గారు ఆ విధంగా ఆహ్, నా ద్వారా దేవుడు చేస్తాడేమో ఈ కార్యం అని తను తలంచాడు అని మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపితుడైనటువంటి ఆహ్, స్టెఫెన్ గారు తన ప్రసంగంలో చెప్తాడు ఇది. ఒకసారి చూద్దాం ఆ మాట. చాలా బావుంటదది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం చూడండి.
25వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. ఏమండి ఇక్కడ గమనించండి, మోషే గారు ఏమనుకున్నారట? తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను. అంటే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అనే మాట మనకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ నా ద్వారా ఏదో చేసేస్తాడు దేవుడు, నేను 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 నా నా సమర్థత, నా అర్హత ఇది ఉందో చూసారా. కానీ నీ అర్హత, నీ యోగ్యత, నా అర్హత, నా యోగ్యత దేవుడికి అక్కర్లేదు. దేవుడు ఎట్లాంటి వాళ్ళని వాడేస్తాడంటే, నేను జీరోని అనేవాడిని వాడతాడు, నేను హీరోని అనేవాడిని వాడుకోడు. ఎందుకంటే నువ్వు హీరో అయితే ఇంకా నేనెందుకు ఆయన నీకు? నువ్వే సమర్థుడు అయితే, నువ్వే అన్ని తెలిసినవాడు అయితే, అన్నీ నీకే వచ్చేస్తే నేనెందుకు ఇక నీకు? కాబట్టి ఈ 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత మరో 40 ఇయర్స్కి దేవుడు ఎందుకు పక్కన పెట్టాడని అంటే, నేను సమర్థుణ్ణి అని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో, నా నా ద్వారానే జరుగుతుంది ఏదైనా విమోచన కార్యం అని ఫీల్ అవుతూ ఉంటాడు, నిజంగా ఆ గర్వాన్ని నడిచేస్తాడండి దేవుడు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఒక మాట. కరోనాకు ముందు టైంలో నేనే కాదు, చాలా మంది సేవకులు ఏమైపోయి ఉంటాయి చెప్పండి? షెడ్యూల్స్ ఏమై ఉంటాయండి? దైవజనులు చాలా మందివి ఫుల్గా బుక్ అయిపోయి ఉంటాయి, బిజీ అయిపోయి ఉంటారు వాళ్ళు. నేను కూడా ఏ సంవత్సరంలో కూడా బిజీగా లేనంతగా పరిచర్య నిమిత్తం బయటకు తిరగటానికి డేట్స్ బుక్ అయిపోయాయి. ఎంతగానంటే అసలు ఎప్పుడు అంటే సేవా జీవితం ప్రారంభించింది 2001లో, 2020 అంటే దాదాపు 19 సంవత్సరాల క్రితం ఎప్పుడూ లేనంత బిజీగా ఆ రోజు ఆ మాసం షెడ్యూల్స్ వచ్చేసాయి. ఎప్పుడైతే 2020 మార్చి నుంచి లాక్డౌన్ మొదలైపోయిందో అందరూ ఇళ్ళలో కూర్చుండిపోయారు. అప్పుడు అర్థమైంది, ఓహో నువ్వు ఏదో అనుకుంటున్నావురా నీ గురించి, నా సెలవే లేకపోతే నువ్వు అడుగు కూడా బయటకు పెట్టలేదు. నేను వాడుకోవాలన్నటువంటి ఆలోచన నాకు కలగకపోతే నీ సమర్థత ఎందుకు నాయనా అనేటటువంటి విషయం నాకు అర్థమైపోయింది. ఎన్నో సందర్భాల్లో చాలా బాగా ప్రిపేర్ అయి ఉంటాను టాపిక్, నేను సబ్జెక్ట్ను బాగా సిద్ధపట్టు చేసుకొని ఉంటాను, కానీ సమయము ఉండదు, ఇవ్వడు దేవుడు. ఏదో ఒక రూపేణా దాన్ని దూరం చేసేస్తాడు. ఏదో ఒక పని కారణం చేతో, ఏదో అనారోగ్య కారణం చేతో, ఒక ఇరుకు కారణం చేతో. అప్పుడు అర్థం అవుతుంది ఏమనంటే, ఏదో నా సమర్థతతో ఏదో దున్నేస్తాను, ఏలేస్తాను, ఈ పదాలు, ఈ పరిస్థితులు దేవుడి దగ్గర అస్సలు పనికి. ఎవరు ఎంత తగ్గింపుతో బతికితే అంత హెచ్చింపు. మోషే గారికి అంత గొప్ప స్థానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎక్కడే గాని అర్థమైపోయింది మోషే గారికి 40 ఇయర్స్లో మిద్యాను ఆ ప్రాంతానికి వెళ్ళే సమయంలోనే ఆయనకు అర్థమైపోయిన విషయం. నోటి మాంద్యం గలవాడిని వాడుకోవటం ఏంటి దేవుడు? నాలుక మాంద్యం గలవాడిని వాడుకోవటం ఏంటి? ఎస్, దేవుడు అలాంటి వాళ్ళే కావాలి. ఇప్పుడు కొంతమంది మనకు తెలియని విషయం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే బాగా పాటలు పాడగలిగినటువంటి వాళ్ళు, శ్రావ్యమైన గళాలతో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు అనుకుంటారు. పొరపాటు. ఏమంటే తిండి లేక అరుచుచుండు పిల్ల కాకులకు దేవుడు ఆహారం సిద్ధపరుస్తాడు. విన్నారు కదా మీరు? అసలు కాకి అరిస్తే మనం ఏమంటాం? గోల అంటాం కదా, కాకి గోల అంటాం. కానీ ఆ కాకి గోలలోని దేవుడుకి మాత్రం ఎలా వినపడిందంటే ఒక మొరలా వినపడింది. మన దృష్టిలో కాకిది గోల, దేవుడి దృష్టిలో దేవుడికి పెడుతున్న మొర. అంటే కాకి గోలను మానవుడు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ అర్థం చేసుకోవాల్సిన దేవుడు, స్పందించాల్సిన దేవుడు స్పందిస్తే చాలు.
అందుకే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం పాటలు పాడేటప్పుడు ఎవడో వినాలని కాదు పాడేది. మన తండ్రిని ప్రస్తుతిస్తూ, ఆయన స్తుతిస్తూ పాడే పాట. నా తండ్రికి చేరితే చాలనుకోవాలి తప్ప, నాది కొంచెం మగవాళ్ళైతే నాది బాలసుబ్రహ్మణ్యం గొంతు గాదు. ఆడవాళ్ళైతే నాది ఆ సుశీలమ్మ గొంతు గాదు. ఇయన్నీ ఆలోచన చేయాల్సిన పని లేదు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడికి గావాల్సింది అసమర్థులు. ఒక్క మాట చెప్పాలంటే. నేను అసమర్థున్నయ్యా. 40 ఇయర్స్ బ్యాకు ఉన్నటువంటి ఆ టెంపరు మొత్తం పోయింది మోషే గారిలో. అప్పుడు వాడుకోవడం మొదలు. ఎందుకనంటే దేవుడికి ఎప్పటికి నచ్చందేంటంటే, నా వల్లే ఇదంతా జరిగింది అని ఎవ్వడు అనుకోడు. ఏ శరీరి అతిశయించకూడదు. అర్థమవుతుందండి? నా వల్లే నేనే నేను లేకపోతే ఆన్‌లైన్ లేదు. ఈ లోకంలో చాలామంది అని అనుకుంటా ఉంటారు. నేనే ప్రారంభించాను దీన్ని. నేనే విస్తరింపజేశాను. నేనే అదంతా జేశాను. నేనే ఈ పుస్తకాలు రాశాను. నేనే ఆ పాటలు రాశాను. నేనే ఇన్ని పాఠాలు చెప్పేత్తన్నాను. ఇట్లాంటివి దేవుడికి అస్సలు నచ్చవు. ఒకసారి ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం లేకపోతే దేవుడికి ఇంతమంది. మనం లేకపోతే దేవుడికి ఇంతమంది మర్చిపోకండి. ఎవ్వరే గాని నాది సమర్థత అనుకుంటే మాత్రం దేవుడు ఎప్పటికీ వాడుకోడు. ఆయనకది ఇష్టం ఉండదు. ఒకసారి ఒక అవ్వ ఊర్లో మీకు ఆ విషయం తెలుసో చెప్పానో లేదో సమయం వచ్చిందో చెప్తున్నాను. ఆమె దగ్గర ఒక కోడి ఉంటుంది. ఒక నిప్పుల కుంపటి ఉంటదట. ఈ నిప్పుల కుంపటి తెల్లవారు లేచి ఊర్లో వాళ్ళు ఆమె దగ్గర ఉన్నటువంటి పొయ్యిలో నుంచి ఒక్కొక్క నిప్పు తీసుకెళ్ళి వాళ్ళు పొయ్యి వెలిగించుకునేవాళ్ళట. తెల్లవారే తన కోడి కూస్తుంది. కూసిన తర్వాతే ప్రజలందరూ లేచేవాళ్ళు. ఒకానొక సమయానికి ఆవిడ అనుకున్నదట. ఏమనంటే, నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారనే తెల్లారదు. నా కుంపట్లోన నిప్పులు తీసుకోపోతే ఇదిగో ఈ ఎవ్వరు వాళ్ళ పొయ్యిని వెలిగించుకోలేరని జెప్పి ఓసారి నా విలువ మీకు తెలిసి రావాలిరా అని జెప్పి ఆ ముసలావిడ ఏం చేసిందంటే కోడికి నోరు మూసేసింది. నోరు కట్టేసింది. నిప్పులు ఆర్పేసుకునింది. ఏం జరిగింది అంటే ఊరల్లా లేచింది. తన పనులు తాను జేసుకోవడం జరిగింది. వాళ్ళ పొయ్యిలు వాళ్ళు వెలిగించుకోవటం జరిగింది. వాళ్ళ పనులు జేసుకోవటం జరిగింది. అప్పుడు అర్థమైందట పెద్దావిడకి. ఓహో! నేను లేకపోతే లోకానికి దిక్కు లేదనుకోవటం పొరపాటు. కాబట్టి ఇప్పుడు నేను లేకపోతే ఆన్‌లైన్ జరగదా? జరుగుతది. ఇప్పుడు మీరు లేకపోతే జరగదా? అది జరుగుతుంది. సంఘం నేను లేకపోతే జరగదా? జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరు లేకపోయినా ఈ భావన మనకు మంచిది కాదు. అర్థమవుతుందండి? మోషే గారు అది బాగా కనుక్కోవటం జరిగింది. అందుకే వెంటనే ఆయన అన్నటువంటి మాట, అయ్యా నేను ఏ పాటోడినండి. అంటే అప్పుడు వెంటనే దేవుడు స్పందిస్తున్నాడు 12వ వచనంలో. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అని. ఇప్పుడు నేను ఏ పాటోడినంటే, అదేంటయ్యా మోషే అంత మాట అంటున్నావు? నువ్వు ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నటువంటి సకల విద్యా పారంగతుడివి నువ్వు. మాటల యందును, కార్యముల యందును ప్రవీణుడవు నువ్వు. రాబోయే ఐగుప్తు సింహాసనాధీశుడివి, చక్రవర్తివి. నువ్వు మాట్లాడిసిన మాటేనా ఇది మోజెస్ అని దేవుడెప్పుడు అనలే. యు ఆర్ కరెక్ట్ మోజెస్. నువ్వు అసమర్థుడివే. నువ్వు ఏ పాటి వాడు, నువ్వు ఎందుకు కొరగాని వాడివే. కానీ నేనుంటా తోడుగా. నేనుంటే ఎలా ఉంటదో తెలుసా నీకు? జీరో హీరో అయిపోతాడు. జీరో హీరో అయిపోతాడు. కాబట్టి ఆయన లేని జీవితం. ఎవరో ఒక మంచి మాట కర్మోజీ గారు అనుకుంటా. శామ్యూల్ కర్మోజీ గారు. ఆయన ఒక మంచి పాట రాశారు. పాడడం జరిగింది. మంచి ఆహ్, విషయం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా.
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. విన్నారా? విన్నామండి. ఎక్సలెంట్ సాంగ్ అది. తర్వాత కావాలంటే 2 వినండి. చాలా బాగా రాశాడు. అయితే ఇదే విషయం అర్థమైపోయింది. మోషే గారికి నాయన నన్ను ఇప్పుడు నువ్వు చూస్తాను, నువ్వు విడిపిస్తాను అని అన్నావు బానే ఉంది. మళ్ళీ నన్ను తీసుకొస్తున్నావు ఏంటయ్యా? నేనేం ఆత్రపడినాయి అంటే, ఎస్ కరెక్టే మోజేస్. కానీ నేనుంటా నీ వెనక. నీ వెనక నేనుంటా. ప్రతి మగవాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటది అని అంటారు పెద్దలు. నిజమే. కానీ ప్రతి మానవుడి విజయం వెనక, వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కావచ్చు, ఎవరి విజయం వెనకైనా దేవుడు ఉంటాడు. ఏమాత్రం కొరగాని మోషే వెనక దేవుడు ఉండి ఎన్ని అద్భుతాలు జరిగించాడో, ఎంత శూర వీర కార్యాలు జరిగించాడో, ఎంత విమోచన కార్యక్రమాన్ని జరిగించాడో మనందరికి తెలుసు. ఎలాంటి వాళ్ళు ముద్దొస్తారు దేవుడి కంటే? నేను అసమర్థున్నాను. నన్ను పెట్టకుప్పల నుంచి తీసుకుని వచ్చావు అనేటటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు, మీరు ఎక్కడున్నారో, ఎక్కడ ఉండేవాళ్ళు ఒకప్పుడు గుర్తు చేసుకుంటారని పండుగలు కూడా ఏర్పాటు చేసేది దేని గురించి సంబంధించింది? పస్కా పండుగ ఇశ్రాయేలీల విమోచనకు గుర్తు. గుడారాల పండుగ వాళ్ళ బానిసత్వాన్ని మర్చిపోకూడదు, ఆ బానిసత్వం నుంచి విడిపించిన విషయం మర్చిపోకూడదు అని ఏర్పాటు చేయబడింది. ఎందుకనంటే చాలా మంది గతం మర్చిపోతుంటారు. నా గతం నేను మర్చిపోయాను అనుకోండి, నాకు కృతజ్ఞత దేవుడికి కలిగి ఉండాలని అనిపించదు. ఇప్పుడున్న స్థితి బాగుండొచ్చు, కానీ ఒకనాడు ఎలా ఉండేవాడు నేను? నాకు తెలుసు నా జీవితంలో ఒకానొక స్టేజ్ వచ్చేంత వరకు, అంటే నాకు 22 ఏళ్ల వయసు వచ్చేంత వరకు టిఫిన్ అనేటటువంటిది నేను ఎరిగిన వాడిగా. అమ్మ నాన్నలు పనులు చేసుకుని వచ్చి స్కూల్ బయట ఉన్నటువంటి బోరింగ్ దగ్గర బొగ్గుతో ముఖం కడుక్కొని నీళ్లు దాగి చేతులు కాళ్ళు అట్లా తుడుచుకొని అట్లే స్కూల్కి పోయేవాడిని. అది 22 ఏళ్ల వయసు వచ్చేంత వరకు అలా కొనసాగింది. నాకు తెలుసు నేను ఏ స్థితిలో ఉండి వచ్చాను, ఏ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉండి వచ్చాను నాకు తెలుసు. అక్కడి నుంచి ఈ స్థితికి తీసుకురావడానికి వెనక ఎవరున్నారో కూడా నేను గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. అలా మర్చిపోతే కొమ్ములు వచ్చేస్తాయి మనకి, మనుషులు గర్వం వచ్చేస్తుంది, చెడిపోతాం, పడిపోతాం. నాశనానికి ముందు గర్వం నడుస్తున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటున్నాను, నీకు ఒక సూచన అని ఒక చిత్రమైన సూచన చెప్పాడు ఈ వచనంలో. జాగ్రత్తగా మీరు గమనించుంటే, మామూలుగా అయితే ఎక్కడైనా సూచన జరిగిన తర్వాత మనిషి నమ్మాలి, అవునా? ఒకటి జరిగిన తర్వాత మనిషి నమ్మటం నమ్మకపోవటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడేంటి, ఒక వాస్తవం జరిగిన తర్వాత సూచన కనబడదు. ఏమిటి ఆ వాస్తవం? ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేల్ విడిపించబడాలి. విడిపించి నడిపించబడేటటువంటి క్రమంలో ఇదే హోరేబు దగ్గరికి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత అందరితో కలిసి నన్ను ఆరాధిస్తారు. అప్పుడు నమ్ము మోజెస్, అప్పుడు నమ్ము, నేను నిశ్చయంగా నీకు తోడే ఉన్నానని అప్పుడు నువ్వు నమ్ముతావు. అంటే దేవుడు చూపించే కొన్ని సూచనలు జరగటానికి కొన్ని సందర్భాల్లో కొన్ని నిమిషాలు పట్టొచ్చు, కొన్ని దినాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు, కొన్ని శతాబ్దాలు పట్టొచ్చు. ఎప్పుడో పితరులకు చేసిన వాగ్దానం 400 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఎస్, శతాబ్దాల తర్వాత నెరవేరేటటువంటి వాగ్దానాలు దేవుడు చేయొచ్చు, మర్చిపోకండి. కానీ ఎప్పటికైనా అది నెరవేరుతుంది అంతే. నెరవేరటానికి టైం పట్టచ్చేమో కానీ నెరవేరడం పక్కా. అది కాబట్టి మీరు విడిపించబడి నడిపించబడి మళ్ళీ హోరేబు దగ్గరికి, సేమ్ నువ్వు ఏ ప్లేస్లోనైతే నువ్వు మండిపోతున్న పొదను చూసి అది కాలిపోని విధంగా చూసి నా దగ్గర నువ్వు మాట్లాడుతున్నావో, ఇదే ప్లేస్లోకి నువ్వు తోడుకుని వస్తావు. అప్పుడు నమ్ము మోజేస్,
అని అన్నాడు దేవుడు. 13వ వచనం చూద్దాం. మోషే గారు అంటున్నారు నెక్స్ట్. అంటే ఇది మొదటి స్పందన. దేవుడిచ్చిన పిలుపుకి 12వ వచనం వరకు ఉన్నది దేవుడి యొక్క మొదటి పిలుపు, మొదటి స్పందన మోషే గారు. దేవుని పిలుపుకి మోషే గారి స్పందన మీరు గమనించగలిగితే, ఎంతో దొడ్డ కార్యానికి నిన్ను పిలుస్తున్నాను రా అని పిలిస్తే మోషే గారు కాలు రెగలేలేదు. ఆ నా వాల్యూ ఇప్పుడు దేవుడికి అర్థమైందనమాట. 40 ఏళ్ళు వరకు అంటే నేను పుట్టి పెరిగిన 80 ఏళ్ళ వయసు నాకు వచ్చేంత వరకు నన్ను గుర్తించలేకపోయావు నువ్వు దేవా. సర్లే ఇప్పటికైనా గుర్తించావు. ఇట్లాంటి ఏమో ఆలోచన చేయలే. నేను జీరోనయ్యానయ్యా. 40 ఇయర్స్ బ్యాక్ అన్నా నువ్వు నన్ను పిలిచి ఉంటే నాకు ఐగుప్తులో సకల విద్యలు వచ్చేవి, సింహాసనం ఉండేది, మాటలు యందు కార్యములను ప్రావీణ్యత ఉండేది, సమర్థత ఉండేది. ఒక మనిషిని కొట్టి చంపటం అంటే ఎంత బలవంతుడు అనుకుంటున్నారంటే మోషే గారంటే చిన్నోడుగా. బలము, సామర్థ్యము, తెలివితేటలు, ప్రావీణ్యత అన్నీ కలగలిసినప్పుడు దేవుడు వాడుకోలేదు. ఆ గర్వం మనలో ఉంటే గర్విష్ఠులను దేవుడు ఎప్పుడు వాడుకోలేదు. అది మరొకటి. కాబట్టి ఇది మొదటి స్పందన అయిపోయింది 12 వరకు. 13వ విషయంలో 13వ వచనం నుంచి మనం మోషే గారి యొక్క రెండవ స్పందన కనబడుతుంది. మొదటి స్పందన నేను ఏ పాటోడినయ్యా అన్నాడు. ఇప్పుడు రెండో స్పందన చూడండి. మోషే గారు అన్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలనని దేవుణ్ణి అడిగాను. అసలు ఇశ్రాయేలీలు ఈ విధంగా అడుగుతారా అనేటటువంటి విషయం గమనించగలిగితే, పితరుల కాలం దగ్గర నుంచి దేవుడు ప్రత్యక్షమైన ప్రతిసారి ఏదో ఒక కొత్త పేరుతో ప్రత్యక్షమయ్యేవాడు. నేను సర్వశక్తి గల దేవుడును, ఎల్ షద్దాయ్ అంటారు చూస్తారా, అదే మోషే అబ్రహాం గారికి, పితరుడైనటువంటి అబ్రహాం గారితో ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటండి? 17వ అధ్యాయం ఆదికాండము 17వ అధ్యాయంలో అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట మీరు చూడగలిగితే ప్రారంభ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం ప్రారంభ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో చాలా. సో దేవుడు ఏమని ప్రత్యక్షం అవుతున్నాడు మోషేగా అబ్రహాం గారికి అని అంటే, నేను సర్వశక్తి గల దేవుడు. పోనీ అలాగే సేమ్ నేమ్తో ప్రతి చోట ప్రతి వ్యక్తికి కనబరుచుకోడు ఆయన. ఒక్కొక్క చోట ఒక్కొక్క కొత్త పేరుతో ఆయన అంటే పేరు అనగానే గుర్తుపెట్టుకోండి, దేనికనేది దేవుడి విషయంలో ఈ పేరు అనేటువంటి ఇది విషయమేంటి. ఆయన ఏ కార్యాలు చేయబోతున్నాడు, ప్లస్ ఆయన ఎలా ఉండబోతున్నాడు, అంటే ఏమై ఉండబోతున్నాడు భవిష్యత్తులో అనేటటువంటి విషయాలు తెలియపరచడానికి నామము లేదా పేరు అనేది వాడింది. ఈవెన్ దేవుడితో ఈ హాగరమ్మ మొరపెడుతూ దేవుణ్ణి ఏమని చెప్పింది ఒకసారి చూద్దాం. అదే పక్కన అధ్యాయం 16వ అధ్యాయము 13వ వచనం చూడండి ఏమనుందో. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చూడండి, ఒకవేళ చాలమ్మా ఒక నిమిషం, ఒకవేళ దేవుడు ఆ పేరుకు తగినోడు కాదనుకుందాం, లేదంటే ఆ పేరుకు సంబంధమే లేనివాడు అనుకుందాం, వెంటనే దేవుడే అనేవాడు ఏమని, షటప్, ఏంటి ఈ పేరు నాకు వాడుతున్నావు అనండి. ఏం మాట్లాడలేదు దేవుడు, సైలెంట్గా ఉన్నాడు. అంటే ఏం అర్థం? ఆయన చూచుచున్న దేవుడే అని. అలా ఎన్నో సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఏమంటాడంటే నేను మీ పితరుల దేవుణ్ణి అంటే, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అంటాడు, సర్వశక్తి గల దేవుణ్ణి అంటాడు, చూచుచున్న దేవుణ్ణి అంటాడు. ఇష్మాయేల్ అంటే అర్థం ఏంటి? ఇష్మాయేలు అంటే అర్థం ఏంటండి? దేవుడు తనకు తోడుగా ఉండును. కాదమ్మా,
ఎవరికైనా ఐడియా ఉందా? ఇష్మాయేలు అన్న పదానికి అర్థం తెలుసా ఎవరికైనా? ఒకసారి దేవుడు 15వ వచనం. వినును అని అదమ్మా వెరీ గుడ్. 15వ వచనంలో 16వ అధ్యాయం ఆదికాండము 15వ వచనంలో ఆ ఫూట్ నోట్ ఉంది చూడండి, అక్కడ ఉందా? ఇష్మాయేలు అంటే ఏమనుందండి? దేవుడు దేవుడు వినుడు. వినును. ఆ కాబట్టి దేవుడికి ప్రత్యక్షమవుతున్న ప్రతిసారి, సో ఆయన ఉనికి తెలుస్తున్న ప్రతిసారి ఆయన ఒక ప్రత్యేకమైన కొత్త పేరుతో ప్రత్యక్షమవుతాడు. అదే ఆనవాలు. పిలిచినవాడు దేవుడా కాదా, కనిపించిన వాడు దేవుడా కాదా, మాట్లాడిన వ్యక్తి దేవుడా కాదా అనేది తెలుసుకోవడానికి ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఒక పారామీటర్, ఒక సూచన ఏంటంటే, ఏ వ్యక్తికైతే దేవుడు ప్రత్యక్షం అవుతాడో ఆ వ్యక్తితో ఒక ప్రత్యేకమైన కొత్త పేరుని చెప్తాడు ఆయన. ఒకసారి నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్తున్నాడు, ఒకసారి చూచున్న దేవుడు అనుకున్నాడు, వినుచున్న దేవుడు అనుకున్నాడు కదా. ఇక్కడ వచ్చినప్పుడు ఏం పరిస్థితులు అంటే, ఇప్పుడు అడుగుతారయ్యా, నువ్వు ఏ పేరుతో నీకు దేవుడు నీతో మాట్లాడాడు, ఆయన పేరు ఏంటి చెప్పు మోజెస్ అని అడుగుతారు ఇశ్రాయేలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్లకు తెలుసు, ఆ విధంగా అడుగుతారని మోషే గారికి తెలుసు. అందుకే వెంటనే క్వశ్చన్ అడిగాడు దేవుడిని, అయ్యా మరి వాళ్ళు నన్ను అడుగుతారు, నా దేవుడి పేరు ఏం పేరు చెప్పినైనా బాబు మోజెస్? ఎందుకనంటే ఐగుప్తులో టాప్ 10 దేవతలు ఉన్నట్టు. టాప్ 10 రకాల తెగుళ్ళు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? ఆ ఐగుప్తు నివాసులందరికీ వాళ్ళు నమ్ముతున్నటువంటి దేవుళ్లకు దేవుడు ఇస్తున్న తీర్పని, దేవుడు ఇస్తున్న తీర్పు ప్రియులరా. కాబట్టి అంత గొప్ప ఆ తీర్పుతో కూడినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పిల్లలు ఇక్కడ చూస్తే దేవుడు అడుగుతున్నటువంటి మాట, దేవుడు ఆ మాట అడగగానే దేవుడు మళ్ళా రెండోసారి స్పందిస్తున్నాడు 14వ వచనంలో. 3వ అధ్యాయం నిర్గమకాండ 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను అనెను. ఒకప్పుడు ఎప్పుడు ఇంతకు ముందు ప్రత్యక్షతలు ఎప్పుడు కూడా నేను ఉన్నవాడిని చెప్పుకోలే. అది కొత్తగా, అంటే అదే ప్రతి ప్రత్యక్షతలోనూ దేవుడు ఒక కొత్త పేరుతో తను కనబరుచుకుంటూ ఉంటాడు దేవుడు. ఇదే ఆనవాలు, పిలిచాడు దేవుడు అని చెప్తాడు. అందుకే నేను ఉన్నవాడిని చెప్పు మోజెస్, నేను ఉండును అనువాడు నన్ను పిలిచాడని నువ్వు చెప్పు అని అనగానే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆ ఉన్నవాడు అన్నటువంటి ఆ పేరే ఏమని ఉంటుందంటే, కిందకు వస్తే ఇదే అంటాడు 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్టన్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, ఉన్నవాడను అని చెప్పు అన్నింటి సరిపోయేది కదా. ఎక్కడ ఉన్నవాడు, ఎవరితో ఉన్నవాడు, ఎలా ఉన్నవాడు అంటే అక్కడ చెప్తున్నాడు, ఆయన మీ పితరులతో ఉన్న దేవుడు, మీ పితరులు సేవిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవుడనయ్యా నేను. మరి ఉన్నవాడని కొత్త పేరుతో చెప్పినాడు, బానే ఉంది. ఇంతకు ఆ కొత్త పేరొకటే కొత్తదా, లేకపోతే దేవుడు కూడా కొత్త దేవుడా? దేవుడు కూడా కొత్త దేవుడా? ఎందుకంటే ఏమ్మా పేరు ఒకటే కొత్తదండి. ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు, పేరు ఒకటే కొత్తదని చెప్తున్నాడు. అదేనమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. అదే వ్యక్తి కొత్తవాడు కాదు, వ్యక్తి కొత్తవాడు కాదు. ఐగుప్తులు 10 మంది దేవుళ్లకు ఏమైనా 11వ దేవుడు అయినా కొత్త దేవుడా అని అంటే అది కాదు. పేరు కొత్తది. అంటే ఒక కొత్త కోణంలో దేవుడు మానవునికి మేలు చేయబోతున్నాడు, విమోచించబోతున్నాడు, కరుణించబోతున్నాడు, కటాక్షించబోతున్నాడు, దీవించబోతున్నాడు అని అర్థం. అందుకే ఎవరో అనుకోకండి, పితరుల దేవుడని నేను. మీ పితరులు ఉన్నారు కదా, అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు.
నిజంగా వాళ్ళ ఐడెంటిటీ ఎంతగా ఇంపాక్ట్‌గా పెట్టుకున్నారంటేనండి మహనీయులు. ఆ పేరు చెప్పగానే వెంటనే కనెక్ట్ అయిపోయేవాళ్ళు. ఓహ్! అబ్రహాము గారి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు మహనీయుడు దేవుడు. ఇస్సాకు గారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశాడు. యాకోబు గారిని ఏ విధంగా అద్భుతమైన రీతిలో నడిపించాడు. అబ్బబ్బా! మహామహులు సేవించిన దేవుడు, ఆ మహామహులకు సైతం దిశానిర్దేశం చేసిన దేవుడు ఆయన పిలిచాడని చెప్పున్నాయి. నిరంతరము నా నామం ఇదే. అసలు యెహోవా అన్నటువంటి ఆ పదానికి అర్థం కూడా ఉన్నవాడు అని అర్థం. నిజంగానండి మనం అసలు ఆ పదానికి ఎందుకు అదే చెప్తున్నాడు. ఇంకోటేంటంటే తరతరాలకు ఇది నా జ్ఞాపకార్థనామం అని. ఈయన తరాలకు జ్ఞాపకార్థనామము అయినా గూడా అంత జ్ఞాపకార్థంగా ఉండే నామం ఉన్నవాడు అన్నటువంటిది ఎందుకు పెట్టుకున్నాడు దేవుడంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిన్న మన బాబు సార్ గారు 60 ఏళ్ళు షష్టి పూర్తి కంప్లీట్ చేసుకున్నారు. ఆయనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి మనం ఆయన మీద 100% ఒక ఆనర్ వచ్చింది. ఒక గౌరవం. 60 ఏళ్ళు వరకు సారు మంచి ఆరోగ్యంతో చక్కగా పిల్లా పాపలతో, మనవళ్ళు, మనవరాళ్ళతో తొలతూగుతూ సేవ జరిగిస్తూ 10 మందిని ప్రోత్సహిస్తున్నాడు అన్నటువంటి గౌరవం. అంటే ఆ మనిషి ఎక్కువ కాలం ఇప్పుడు ఇంకా ఇంకొక 75 ఏళ్ల వయసు వరకు అంటే 60 నుంచి 75 ఇయర్స్ ఏజ్ వరకు అన్నారు. ఇంకా గౌరవం పెరుగుతుంది. 100 ఏళ్ల వరకు ఎళ్లారనుకోండి. ఇంకా గౌరవం పెరుగుతుంది. అంటే ఒక మనిషి ఎక్కువ కాలం జీవించి ఎక్కువ నిరూపించుకోగలిగితే తెలియకుండానే ఆయన మీద గౌరవం మనకు పెరుగుతుంది. ఎక్కువ కాలం ఉన్నటువంటి వ్యక్తిని, ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తిని, ఎక్కువ కాలం ప్రోత్సహించిన వ్యక్తిని, ఎక్కువ కాలం భక్తి చేసిన వ్యక్తిని మనం గొప్పగా గౌరవిస్తాం. దేవుడు కూడా ఎలా ఉన్నాడు? ఎక్కువ కాలం ఉండేవాడు కాదు. ఏ కాలమైనా ఉండేవాడు. మీకో విషయం తెలుసో తెలీదండి. మనం పండ్లన్నింట్లో గూడా బాగా తెలియకుండానే ఇష్టపడే పండొకటుంది. ఎవరికైనా ఐడియా ఉందా అది? తెలియకుండానే ఇష్టపడే పండొకటుంది. అదేంటంటే అరటిపండు. ఎందుకు? తెలుసా అండి? ఎందుకో తెలుసా? జీర్ణానికి మంచిదనినా? జీర్ణానికి మంచిది ఓకే అమ్మా. అది ఓకే. కానీ అది ఒక్కసారే సంవత్సరం అంతా అందుబాటులో ఉంటది. అందుబాటులో ఉంటది. మొత్తం ఒకసారే గెలేస్తది కరెక్టేనమ్మా. జీర్ణానికి మంచిది కరెక్టేనే. వెయిట్ గెయిన్‌కి పనికొస్తది. అది ఓకే. దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ ఓకే. నో ప్రాబ్లమ్. కానీ మరి జీర్ణానికి మంచిదయ్యేది మరి మంచిగా వెయిట్ గెయిన్ అయ్యేటటువంటి దానికి, ఆరోగ్యానికి మంచిదయ్యేది. మరి ఎంతకాలం అందుబాటులో ఉండాలి? సీజనల్‌గా గాదు. ప్రతిసారి మనకు అవసరం గదా! జీర్ణం ప్రతి పూటకు అవసరమే మనకి. కాబట్టి అంటే ఎందుకు అటువంటి పనులు అంటే మనకొక గౌరవం ఉంటదంటే అది ఎగ్జిస్టెన్సీ అంటారు. ఇప్పుడు కొన్ని షాపులు, కొన్ని మార్ట్‌లు ఏం జేస్తాయంటే ఈ మధ్య కాలంలో ఈ ఆఫర్ ఇంతకాలం మాత్రమే అన్నటువంటిదంటే మనకిష్టం ఉంటదా? 365 రోజులు ఆఫర్‌లుంటాయంటే ఇష్టపడతాం మనం. కొద్ది రోజులు మాత్రమే అంటే ఎక్కువగా వెళ్తారన్న. మరి ఆ కొద్ది రోజులు అయిపోతే అమ్మా? టైం అయిపోయిందనుకోండి. ఆఫర్ అయిపోయింది. మీరు ఆఫర్ అయిపోయిన మరుసటి రోజు బోయారు. అప్పుడు మీకు బాధ కలుగుద్దా లేదా? కాబట్టి ఎటువంటి అంటే 365 డేస్ మీరు ఏ రోజు వచ్చినా మీకు ఆఫర్లు ఉంటాయంటే దాని మీద మనకు క్రేజ్ పెరుగుతుంది కదా. అంటే ఉండటం ఎక్కువ కాలం అది మన్నికలో అందుబాటులో ఉన్నటువంటి దానికి క్రేజ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు బంగారం అంటే ఎందుకు మనం అంత ఇష్టపడుతున్నాం? అందరం కూడా ఎందుకు ఇష్టపడుతున్నాం బంగారాన్ని? ఎవరికైనా ఐడియా ఉందా? సిస్టర్స్ చెప్పకండి. ఎందుకంటే సిస్టర్స్ చెప్తే ఏమొస్తుందంటే ఆన్సరు మాకు బంగారం అంటే ఇష్టం అనేది మాత్రం ఎక్కువ వస్తుంది. అది కాకుండా వేరేదేమో చెప్పండి. బంగారు రేట్ ఎక్కువ విలువ ఉంటుంది దానికనేనా? ఎప్పటికీ వెరీ గుడ్ నాన్న.
ఎప్పటికీ దాని వాల్యూ మీరు చూడండి. నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన తొలినాళ్ళలో మా నాన్నగారు బంగారు కొనే టైంలో నేను 3000కు 3000 కంటే లోపు చూసా. తులం బంగారం. తులం బంగారం 3000 కంటే లోపు చూసా. నాకు తెలిసి ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు గదా! వాళ్ళని అడుగుదాం. మీకేమన్నా గుర్తుందేమో. ఆహ్, మా సుజాతక్క గాని, లేదంటే మా కల్పనమ్మ గాని, అమ్మా మీకు ఊహ తెలిసినప్పుడు ఎంతుండిందమ్మా తులం బంగారం? ఎవరికైనా ఐడియా ఉందా? పెద్దవాళ్ళు. 6,000 50,000 ఉంది. ఏమక్క? 6,000 ఉండింది. నాకు ఊహ తెలిసినప్పుడే 3000 ఉందక్క. మీకు ఊహ తెలిసినప్పుడు 6000 ఉంటాయేంటి? నేను కొనింది 6,000 నుంచి ఆ! కట్టాను. మీరు కొనేటప్పుడు 90లో 4,000 ఉండేదన్న. 1990లో 4,000. హ్మ్. 2,000 ఉన్నదన్నా. అదిగో పెద్దవాళ్ళు చెప్పారు చూడండి 2000. ఏ టైంలో అక్క అది అమ్మా? 86లో 80లలో. 80లలో రూ. 2,000 ఉన్నటువంటి తులం బంగారం 2025కొచ్చేసరికి అంటే 80 నుంచి లెక్కేసుకోండి. మహా అంటే ఒక 40 ఇయర్స్ కదా! 40 ఏళ్లలో ఇప్పుడెంతుందో తెలుసండి బంగారం రేటు? 96,000 ఉంది నాకు. రూ. 96,000 అంటే లక్షకు చేరువైంది. ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ తెలుసండి? అది ఎప్పుడు మార్కెట్‌లో టాప్ ఎక్కువ సెల్లింగ్‌లలో, ఎక్కువ విలువ పెరిగే దానిలో ముందుండేది. అంటే ఆహ్, ఆ కన్సిస్టెన్సీ, ఆ స్థిరత్వం మెయింటైన్ చేస్తుంది చూసారా? ఆ ఉండటం, క్రేజ్ అనేది తగ్గకుండా ఉండటం అనేటటువంటి దానికి విలువ. దేవుడు ఎందుకు చెప్పుకున్నాడా అలా అని నాకు చాలా సార్లు అనిపించింది. నేను ఉన్నవాడిని అని ఎందుకు చెప్పుకున్నాడంటే అది విషయం. కాబట్టి ఆయన ఎప్పటికీ మనతో ఉండేవాడు. యేసుప్రభుల వారు కూడా ఎన్నో సార్లు మంచిగా చెప్తూ ఉంటాడు. సదాకాలం మీతో కూడా ఉన్నాను. మీరు నాతో ఉండలేకపోవచ్చు. నేను మీతో ఉండలేకపోవచ్చు. మన పైసలు మనతో ఉండలేకపోవచ్చు. మన ఆరోగ్యం మనతో ఉండదు. మన ఆయుష్ మనతో ఉండదు. మన అనుకున్నటువంటి ఏ ఒక్కరు ఈ భూమి మీద మనతో పాటు ఉండరు. కానీ దేవుడు మాత్రం మనతోనే ఉంటాడు. ఆ పదం ఎంత బాగా మనిషికి బూస్టప్ చేస్తుందంటే నువ్వు భయపడొద్దు. మైహూనా అంటారు చూసారా? మైహూనా నేనున్నాను. ఎప్పటికీ నీతోనే ఉంటాను. మోజెస్ నీ జీవితంలోకి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు. మోషే గారి జీవితంలోకి చాలా మంది వచ్చిపోయారు. కానీ నేను వస్తే ఉండిపోతానయ్యా నీతో. నువ్వు నాతో ఉంటే ఎప్పుడు కూడా నిన్ను నడిపిస్తూనే ఉంటాను. అది దేవుడిస్తున్న భరోసా మానవుడికి. కనుక ప్రియులారా ఇది ఈ నిర్గమకాండము 3వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. దయచేసి రేపటి నుంచి అడిగేటప్పుడు ఎవరో ఒకరు స్పందించి మాట్లాడండి. నాకు రాను రాను మీ విషయమై ఆసక్తి సన్నగిలిందనుకోండి. మనిషికి ఆశ, ఆసక్తి పోయిందంటే వేరే విధంగా మారిపోతారు. దానివల్ల మనకెవరికి మంచిది కాదు. దయచేసి అలాంటి ఆలోచనలు ఎవరు దయచేసి కలిగి ఉండకండి. సాధ్యమైనంత వరకు ఈ పీక్ టైం కనీసం ఈ 1 అవర్ టైం అయినా వేరే ఏ ఎంగేజ్‌మెంట్స్ లేకుండా వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడి కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులైపోతారు. అందులో దేవుడి కార్యం అంటే ఎవరి కోసం ఉన్న కార్యం అది? మన కోసం ఉన్నది. మనకు మెలకువలు నేర్పడానికి. నేను కొన్ని ఫీడ్‌బ్యాక్స్ విన్నాను. అది ఏమాత్రం మంచిది కాదు. అన్నీ పక్కన పెట్టి 1 అవర్‌లో అదే దేవుడికి మనం ఇచ్చే విలువేంటి, ఆయన ఇంత గౌరవం అంటే ఏంటనేది అదే చూపిస్తుంది. కొంతమంది నిద్రపోతూ నిద్ర మత్తులో ఉండి వినటం, కొంతమంది పనులు చేసుకుంటూ వినటం. ఇవన్నీ దీనివల్ల ఏం ప్రయోజనం? మీకు ఏం జరుగుతోందో తెలియకపోయే. ఏవండి? ఎలా స్పందించాలో అర్థం కాకపోయే. ఇవన్నీ ఈ రకరకాల కారణాలు. వద్దు. దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని జీవితం వద్దు. సగం ఇక్కడ, సగం అక్కడ, సగం వంట, సగం వాక్యం. ఏమండి? సగం పనులు చేసుకుంటూ, సగం ఇక్కడ. ఇది ఎవరు చేయమన్నారు? ఇప్పుడు మార్తా ఉంది, మరియా ఉంది.
మీరు ఇద్దరు కాకండి, నేను అది చెప్పేది. మార్తమ్మ ఏం చేసింది? యేసుప్రభుకి చేసి పెట్టాలని చూసింది. మరియమ్మ ఏం చేసింది? చేసి పెట్టాలని దాని మీద దృష్టి తప్ప ఆయన దగ్గరకు వచ్చి వినాలని లేదు. మరియమ్మ ఏం చేసిందంటే పూర్తిగా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని చల్లగా చక్కగా నేర్చుకున్నది. ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది మరియ అని. ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి, మంచిదది. కానీ మనలో ఇద్దరు కలిస్తే ఎట్లాగండి? సగం దూరం, సగం దగ్గర. ఇదేంటిది? మీ వల్ల కాలేదనుకోండి, ఆ రోజు ఆ పూట మానేయండి. అవసరం లేదు. మీరు నాకు అదే హెల్త్ ఇష్యూస్ అనో, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ అని ఉన్నాయనుకోండి, వేస్ట్. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇందామని అంటే కుదరదండి ఇక్కడ. ఈ టైమే చాలా టెస్టింగ్ టైం ఇది మనకి. అంటే ఈ టైంలో మనం ఎంత కాన్సంట్రేటెడ్‌గా నేర్చుకుంటే అంత మంచిది. అంటే నేను మీకు ఒక మంచి సజెషన్ ఏంటంటే, మీకు అనుకూలతలుండి, చక్కగా మేము ఏ దాన్ని ఆహ్, పక్కకెళ్ళకుండా నీట్‌గా చదువొచ్చినోళ్ళు రాసుకోని కూడా రాసుకోండి. నీట్‌గా రాసుకోవాలి. మీరెందుకు చెప్పలేకపోతున్నారని తెలుసు చెప్పమంటారా? మీరు వినేటప్పుడు కాన్సంట్రేటెడ్‌గా వినరు. దృష్టి సారించి వినరు. లక్ష్యం ఉంచరు దాని మీద. ప్లస్ విన్నా గూడా దాన్ని నీట్‌గా రాసుకోవటం చేతకాదు. అలా చేయడం బట్టి ఏమవుద్దంటే మనం రిపీట్ చేయం. ఎప్పుడు రాసుకోకుండా ఉండాలి? మీరు ఏం చెప్పినా పూసకొచ్చినట్టు తిరిగి చెప్పగలిగిన పరిస్థితి ఉంటే అప్పుడు రాసుకోకూడదు చదువొచ్చినప్పుడు. కాబట్టి ఇదొక ఆఫీస్‌లో పని చేసేటప్పుడు ఎట్లాగా ఉంటారా మీరు? ఇంట్లో బిడ్డలకు పని చేసేటప్పుడు ఎట్లా చేస్తారండి? ఎంత కాన్సంట్రేటెడ్‌గా చేస్తారు? ఒక పని, ఇంకో పని ఒకటి చేస్తూ ఇంకో పని పిల్లలకి చేస్తామా? అక్కడే తెలిసిపోతుంది మన ఇంట్రెస్ట్ ఏంటని. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితులకెళ్ళకండి. అసలు ఇక్కడ విషయం ఏంటంటే, భూమి మీద చాలా లిమిటేషన్స్ కలిగినటువంటి ఒక దైవజనుడినే మీరు సంతృప్తి పరచలేని పరిస్థితులున్నప్పుడు, ఎన్నో రకాల విషయాల్లో ఎన్నో కండిషన్స్ చూసి దేవుడినేమి సంతృప్తి పరుస్తాం మనం? నెవర్. అది జరగదు. అర్థమైందండి? కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు కాన్సంట్రేటెడ్‌గా కలిగి ఉండండి, నేర్చుకోండి. మనం వస్తున్నదే సంస్కరించబట్టాలి. మనం వస్తున్నదే మార్పు చెందాలి. అది పక్కన పెట్టి వస్తే ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. ప్రాణప్రదంగా ఈ దేవుడి సన్నిధిలో నిలవటం అనేది భావించండి, మంచిది. అటు దీనికి రకరకాలైనటువంటి సాకులు, ఇవన్నీ సాకులే అండి. దేవుడి సన్నిధికి దూరం అవ్వటం అనేటటువంటిది, దేవుడి మాటలు కాన్సంట్రేట్‌గా వినకపోవటం అనేది సాకులే. మీకున్న పరిస్థితులు మాకు లేవనుకుంటున్నా. ఇప్పుడున్న కొన్ని పరిస్థితులు కొన్ని కొలిక్కొస్తున్నాయి. మరీ దారుణమైన స్థితిలో ఉండి చేశాం మేము. ఇలాంటివి కదా దేవుడు చూసి ఘోరమైనటువంటి ఈ ఇరుకుల్లో, ఇబ్బందుల మధ్యలో కూడా నిలదొక్కుకోగలిగితే కదా ప్రేమ అనేది అర్థంగా. కాబట్టి దయచేసి ఇలాంటి లక్షణాలు దయచేసి మీరు రిపీట్ చేయకండి. అది ఎవరికి మంచిది కాదు. ఓకే. ఎవరికైనా విన్న వాటిలో ఏమన్నా సందేహం అంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం.